నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో సినిమాలకు సంబంధించిన గాసిప్స్‌పై మనదైన శైలిలో విశ్లేషించుకుంటున్నాం. మీరందరూ ఇంతకుముందు చాలా సార్లు చూశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక అంశము తెర మీద హల్చల్ అవుతుంది. మీరు ఈ మధ్య కాలంలో చూసే ఉంటారు. ఆ అంశం ఏంటంటే, ఒకటి మన బన్నీ సూపర్ స్టార్ బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ గారి ప్రీ వెడ్డింగ్ అయింది. ఇంకా పెళ్లి అవ్వాలనుకుంటా. అలాగే వీరోష్ పెళ్లి ఒకటి అయ్యింది. ఇదిలా ఉంటే తమిళనాడులో తలపతి విజయ్ తన భార్య విడాకులు కోరారు. ఎందుకంటే ఒక హీరోయిన్‌తో సత్సంబంధాలున్నాయి అనే అంశం మీద విడాకులు కోరారు. సో, ఆ హీరోయిన్ త్రిష గారే అని చెప్పి కూడా తమిళనాడు మీడియా గానీ, మన దగ్గర తెలుగులో కొన్ని సోషల్ మీడియాలో గానీ హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్‌గా ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఏంటంటే తలపతి విజయ్ అలాగే త్రిష ఒక పెళ్లి వేడుకకి ఒకే కారులో కలిసి వెళ్లారట. సో, నేను ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో కూడా టాలీవుడ్‌లో ఒక యంగ్ డైరెక్టర్ అలాగే ఒక యంగ్ హీరోయిన్ కలిసి మన వీరోష్ పెళ్ళికి వెళ్లారు. ఎక్కడ ఉదయపూర్‌లో జరిగిందిగా. మన రష్మిక అండ్ విజయ్ దేవరకొండ పెళ్ళికి. సో, వాళ్ళిద్దరు ఎవరు యంగ్ డైరెక్టర్ అంటే, మన ఈ నగరానికి ఏమైంది అలాగే పెళ్లి చూపులు బ్లాక్ బస్టర్ అందుకున్న తరుణ్ భాస్కర్, ఆ తర్వాత ఈషా రెబ్బా. ఈషా రెబ్బా చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆవిడ. లిమిటెడ్‌గా చేసినా కూడా. అలాగే అరవింద్ సమేతలో కూడా ఎన్టీఆర్‌కి మరదలుగా యాక్ట్ చేశారు. అది హీరోయిన్ చెల్లెలుగా. తర్వాత ఒక అన్ని బ్రాండెడ్ అని ఒక సినిమా ఏదో ఒకటి వచ్చింది. ఆ సినిమా చాలా బాగుంటుంది. ఆమె కెరీర్‌లో అదొక మంచి హిట్. అయితే ఇక్కడ పెళ్లి చూపులతో ఒక్కసారి తరుణ్ భాస్కర్ అని టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారి ఎవరి తరుణ్ భాస్కర్ అని చూసింది. ఆ సినిమాతోనే విజయ్ దేవరకొండ మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టారు. అదే పెళ్లి చూపులు. సో, పెళ్లి చూపులతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కాబట్టి విజయ్ దేవరకొండ పెళ్లికి తరుణ్ భాస్కర్ వెళ్లారు. వెళ్తూ ఈషా రెబ్బాతో కలిసి వెళ్లారట. ఈషా రెబ్బాతో ఎందుకు వెళ్లారంటే, మేబీ ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అందుకు వెళ్లారంటే, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిపోయింది. అదే ఓం శాంతి ఓం ఏదో సినిమా రీసెంట్‌గా. అంటే ఒక భార్యాభర్తల మధ్య ఎలాంటి ఉంటే భర్త మగాడనే అహంకార ధోరణికి మధ్యలో ఒక వంటిల్లు కుందేల్లా కాకుండా భార్యకి కూడా కొన్ని మనోభావాలు ఉంటాయనే నేపథ్యంలో చూపించే కథను. తరుణ్ భాస్కర్ మంచి దర్శకుడు, అలాగే మంచి గొప్ప నటుడు కూడా. ఎందుకంటే సీతారామం లాంటి సినిమాల్లో గెస్ట్ రోల్ కాదు, మంచి రష్మికతో పాటు క్యారీ అవుతుంటుంది ఆ క్యారెక్టర్. చాలా బాగుంటుంది. సో, మేబీ అందుకే రష్మికకి ఈ విధంగా పరిచయం, అలాగే విజయ్ దేవరకొండకి పెళ్లి చూపులతో పరిచయం కాబట్టి సినిమా వాళ్ళ పెళ్లికి వెళ్ళుండొచ్చు. అయితే ఈషా రెబ్బాతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని గత కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్ సమాచారం అయితే ఉంది. కానీ దాన్ని ఎక్కడ ఎవరు బయటపెట్టలేదు. ఈవెన్ మన విజయ్ దేవరకొండ రష్మిక లాగానే. విజయ్ దేవరకొండ రష్మిక ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారు. కానీ ఎక్కడో యూరోపియన్లో హోటల్లో కనిపించారు, లేదంటే ఎక్కడో ఒక టీ తాగుతూ కనిపించారు, కాఫీ తాగుతూ కనిపించారనే తప్ప వాళ్ళు పెళ్లి ముందు రోజు వరకు, పెళ్ళైన వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చే వరకు కూడా ఎక్కడ బయటపడలేదు. మేబీ ఈయన కూడా అలాగేమో. అయితే అక్కడ వాళ్ళిద్దరూ కొత్త జంట. బట్ ఇక్కడ తరుణ్ భాస్కర్కి లతా అని ఒక ఆవిడతో మ్యారేజ్ అయింది. మేబీ మ్యారేజ్ అయింది కానీ ఎందుకో మనస్పర్ధలు వచ్చి విడిపోయారన్నట్టు కూడా టాక్ ఉంది. బట్ విడాకులు అయిపోయో లేదో తెలియదు. మేబీ విడాకులు అయితే ఈషా రెబ్బాతో లైన్ క్లియర్ అయిపోయి ఉండొచ్చు. పెళ్లి చేసుకోవచ్చు రేపో మాపో. బట్ క్లియర్ అవ్వకపోతే మాత్రం అది క్లియర్ చేశాకే ఈషాతో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరి మనకు పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు. ఇదైతే మొత్తానికి ఫిల్మ్ నగర్ మొత్తం కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. రీసెంట్గా ఓం శాంతి ఓం ఆడియో ఈవెంట్కి కూడా, అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఇద్దరు నవ్వేశారని కూడా, అలా అడగకపోయినా థంబ్నెయిల్లో మాత్రం ఆ విధంగా పెట్టి ఇద్దరిని ట్రోల్స్ చేశారు. ఇద్దరు పేరు కూడా చాలా బాగుంది. తరుణ్ భాస్కర్ కూడా ఒక హీరో ఐటెంగా ఉన్నాడు. ఆయన హీరోగా బాగా ఎస్టాబ్లిష్ అవుతాడు. అలాగే ఈషా రెబ్బా గారు కూడా ఆయనకి బాగా మ్యాచ్ అయ్యారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఇష్టమైతే సర్వసాధారణం. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు కూడా 28 ఏళ్ళు కలిసి కాపురం చేశాక ఆయన ఇప్పుడు విడాకులకు అప్లై చేస్తున్నారు. ఇకపోతే తలపతి విజయ్ కూడా రీసెంట్గా మనం చూసాం. సుమారుగా 250 కోట్లు ఏదో కాంప్రమైజ్ అయ్యి భార్యకి పిల్లలకి ఉపయోగపడుతుందని భరణం ఇవ్వడానికి సిద్ధపడ్డారట. అలాగే ఇంకా మళ్ళీ ధనుష్, తమిళ హీరో ధనుష్, రజనీకాంత్ గారి అమ్మాయి. తర్వాత జయం రవి, మన రీమేక్ సినిమాలకు పెట్టింది పేరు జయం రవి. ఆయన భార్యని కూడా విడాకులు ఇచ్చేసి ఇప్పుడు ఒక సింగర్ని పెళ్లి చేసుకోబోతున్నారంట. అంటే భార్యాభర్తల సంబంధాలు ఎలా అయిపోయాయంటే, మనకి నచ్చితే కలిసి ఉండడం, నచ్చకపోతే విడిపోవడం. దీనికి ఇంకా ప్రీగా వచ్చేసిందంటే లివింగ్ టుగెదర్, కో లివింగ్లు వచ్చేసి అన్నీ అనుకొని కలిసి బతికిన తర్వాత అప్పుడు
ఇంకా ఒక 2-3 ఏళ్ళు కాంప్రమైజ్ అంటే ఒకరి మీద ఒకరికి హక్కు లేదు, అయినా కలిసి ఉంటున్నామంటే మన ఇద్దరి మధ్య ఉండే ప్రేమ వాస్తవమే అనుకొని అప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి దగ్గర కూడా సర్వసాధారణం అయిపోయిందండి నిర్భయ లాంటి చట్టాలు. ఎందుకంటే పేరెంట్స్ అతి గారాబము, పిల్లలకి కష్టం సుఖం తెలియకుండా పెంచడము, అలాగే రోజువారీ వ్యవహారాల్లో ప్రతిదీ తల్లిదండ్రులు తలదూర్చడము, గరికపాటి వారి ప్రవచనాలు కూడా చూస్తే మనకి అర్థమవుతాయి. ఇలాంటివి ఉన్న నేపథ్యంలో ఒకరికొకరు ఇద్దరూ సంపాదన పరులైతే నీ గొప్ప నాకేంటి, నా గొప్ప నీకేంటి, నా బతుకు నేను బతుకుతాను, నీ మట్టుకు నువ్వు బతుకు అనే స్థాయిలో ఎవరికి వారే యమునా తీరేలాగా విడిపోతున్నారు. బట్ ఆ పిల్లలు సఫర్ అవుతున్నారు. పిల్లలు కలవక ముందు విడిపోతే ఓకే, కొన్నాళ్ళు ఏదో అనుకుంటారు, తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు, మర్చిపోతారు. బట్ పిల్లలు పుట్టాక ఇప్పుడు ఏఆర్ రెహమాన్ లాంటి వాడు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, ఇప్పుడు అలా చేయడం ఏంటి? అలాగే ప్రభుదేవ, ఒకరా ఇద్దరు మీరు ఇండస్ట్రీలో ఎవరు తీసుకున్నా మనకి ఇంకా టాలీవుడ్లో ఆ కల్చర్ తక్కువ, కానీ బాలీవుడ్లో అయితే మరీ దారుణం. ఇంకా 1 year 2 years ఉంటే తర్వాత వేరే వాళ్ళు. ఇప్పుడు క్రికెటర్స్ కూడా లేటెస్ట్గా అలాగే తయారయ్యారు. సో ఎవరిష్టం వాళ్ళు, దాన్ని మనం తప్పు పట్టేది కాదు. కాకపోతే ఒక్కసారి ఇబ్బందులు వచ్చేటప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ సార్ట్అవుట్ అవుతాయి. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడు కానీ ఆయన ఒక మాట చెప్పాడు, ఒకరితో మన ఫ్రెండ్షిప్, ఒకరితో మనకి జీవితం పంచుకుంటున్నాము డిసైడ్ అయితే వాళ్ళు మంచినే ప్రేమించడం కాదు, వాళ్ళు చెడును కూడా ప్రేమించి వాళ్ళతో కాంప్రమైజ్ ఉండి బతకాలి. అదే ఫ్రెండ్షిప్ కానీ, అదే ప్రేమ అంటే కానీ. అంతేగాని వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు అని చెప్పి మాట పెరిగి కేవలం మాట పట్టింపులు, ఈగోలు హర్ట్ చేసేసుకొని ఇబ్బంది పడు విడిపోరు కరెక్ట్ కాదు. బట్ విడిపోయిన వాళ్ళు విడిపోతున్నారు, కలిసిన వాళ్ళు కలుస్తున్నారు. పోనీ ఈ కలిసిన వాళ్ళనే కొనసాగుతున్నారు అని అంటే అది ఎన్నాలో చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ టాలీవుడ్లో బెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న, సూపర్ క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య సమంత కూడా సుమారుగా 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు విడిపోయారు. అఫ్ కోర్స్ సమంత ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ నాగ చైతన్య కూడా ఇంకో పెళ్లి చేసుకున్నారు. ఎవరికి వారే యమునా తీర బతుకుతున్నారు. కానీ అలా మళ్ళీ ఒక పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, ఇది ఎంతవరకు సమంజసం ఎవరైనా సరే. బట్ ఇప్పుడు మరి లేటెస్ట్ కపుల్ ఈషా రెబ్బా అండ్ తరుణ్ భాస్కర్ అంటున్నారు. పోనీ నిజంగా ఒకరినొకరు ఇష్టపడితే పెళ్లి చేసుకొని కలకాలం ఉండాలని కోరుకుందాం. మరలా ఈ విడాకుల కాన్సెప్ట్లు, విడిపోయే కాన్సెప్ట్లు ఉండకూడదనే కోరుకుందాం. ఎవరైనా సరే అర్థం చేసుకోండి, కాంప్రమైజ్ అవ్వండి. లైఫ్ ఈజ్ కాంప్రమైజ్.